సార్ వీళ్ళిద్దరూ కాకుండా టెక్నికల్ వైపు నుంచి అంటే ఫ్యూల్ విషయంలో కానీ మిగతా విషయంలో కానీ టెక్నికల్ టీం ఎవరైనా చెక్ చేస్తారా? ఇంజనీర్స్ ఉన్నారండి. ఇంజనీర్స్ ముందటనే రీఫిల్లింగ్ అవుతుంది. ఇంజనీర్స్ ముందరనే వాళ్ళు ఐఓసినో హెచ్పి ఎవరైనా కానీ వాళ్ళు ఫ్యూయల్ ట్యాంకర్స్ వస్తాయి, వచ్చి వాళ్ళు ఫిలప్ చేస్తారు. ఫిలప్ చేయకముందు ఫ్యూయల్ చెక్ చేసుకుంటారు వీళ్ళు. దాంట్లో ఏమైనా వాటర్ ఉందా, దాంట్లో ఏమైనా ఇది ఉందా, అది ఉందా అని చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకున్న తర్వాతనే దట్ ఈస్ పర్మిటెడ్ టు బి పుట్ ఆన్ టు ది ఎయిర్క్రాఫ్ట్. ఎయిర్క్రాఫ్ట్లో పెట్టిన తర్వాత కూడా వీళ్ళు పైలట్ ఎంత కెపాసిటీ కావాలనో అంత కెపాసిటీ ఇచ్చిందా లేదా. సపోజ్ ఈ సేజ్ ఐ వాంట్ 5 tons 10 tons 8 tons చెప్పిన అనుకోండి, అంత ఫ్యూయల్ కరెక్ట్ పైన వింగ్స్లో వచ్చిందా లేదా చెక్ చేసుకుంటాడు. పైలట్ వచ్చినాక కూడా లోపల కాక్పిట్లో కూర్చున్నా కూడా పైలట్ కూడా చెక్ చేసుకుంటాడు, ఈయన అడిగినంత ఫ్యూయల్ ఉందా లేదా అని. అన్ని సిస్టమ్స్ వాళ్ళు చెక్ చేసుకుంటారు. అచ్చా సార్, ఇప్పుడు మీరు మన విజువల్ చూస్తున్నాం. విజువల్స్ లో ఒక్కసారి బ్లాస్ట్ అవడం, ఫ్లేమ్స్ రావడం జరిగింది. అంటే పెట్రోల్ ఒక్కసారి ఆ వైట్ పెట్రోల్ అంతా ఒక్కసారి బ్లాస్ట్ అవడంతో ఫ్లేమ్స్ వచ్చి అనుకుందాం. పెట్రోల్ ట్యాంక్ ఒకవేళ ఆ కార్గోలో అంటే మన ఫ్లైట్ లో ఏమైనా మీరు చెప్తున్నాడు ఎక్స్పోజల్ అంటే ఒక చిన్న ఊహాగానం ఏమైనా జరిగింది అనుకోండి, అది వెళ్ళి క్లాష్ అయితే ఫ్లైట్ లో ఏమైనా జరిగి ఉండొచ్చు అంటారా? అట్లా మీరు అన్నట్టు కనుక ఏదైనా ఎక్స్ప్లోసివ్ ఉండేది ఉంటే ఎక్స్ప్లోసివ్ తోటి సడన్ గా ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. ఇక అప్పుడు ఎవరు ఏం చేయగలరు అనమాట.